సో వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. సో మన నెక్స్ట్ టాపిక్, సో మనం లాస్ట్ టాపిక్ ప్రాథమిక హక్కులు సో టోటల్గా కంప్లీట్ చేసుకున్నాం. సో దాని తర్వాత ఉన్న నెక్స్ట్ టాపిక్ ఏంటంటే ఆదేశిక సూత్రాలు. ఏ టాపిక్ సార్? ఆదేశిక సూత్రాలు. ఆదేశిక సూత్రాలు. సో మనకు గ్రూప్ 2 లాంటి అంటే ఏ ఎగ్జామ్లోనైనా సరే గుర్తుపెట్టుకోండి, ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధులు. సో ఈ మూడు కూడా చాలా 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 కీ రోల్. సో ఈ త్రీ ఏరియాస్ నుంచి ఖచ్చితంగా మనకు బిట్లు ఉంటాయి అన్నమాట. అందులో మెయిన్గా ప్రాథమిక చాలా చాలా ఇంపార్టెంట్, చాలా లెంతీ టాపిక్. మీరు గమనిస్తున్న మినిమం 10-12 అవర్స్ ఒక టాపిక్ మీద మాట్లాడుకుంటాం. ఈ టాపిక్స్ మనకు చాలా చిన్న టాపిక్స్, త్వరగానే అయిపోతాయి ఇక్కడ, ఓకేనా. కానీ ఫండమెంటల్ రైట్స్ అని మనకు చాలా చాలా ఇంపార్టెంట్. మిగతా ఇక్కడ మనకు అప్లికేషన్ బిట్స్ చాలా తక్కువ ఉంటాయి, ఓకేనా. కాన్సెప్ట్ బిట్స్ తక్కువ ఉంటాయి. ఫండమెంటల్ రైట్స్ ఉన్నంత కాన్సెప్ట్ బిట్స్ ఇక్కడ ఎక్కువ ఉండవు. కొన్ని ఉంటాయి లిటిల్ బిట్, మనకు అది అర్థమైతే సరిపోతుంది. అర్థమైతే మీన్స్ ఎలా అడుగుతాడో మధ్యలో మనం చెప్పుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు. సో నెక్స్ట్ టాపిక్ ఆదేశిక సూత్రాలు. దీనికి మరొక పేరే నిర్దేశిక నియమాలు అంటాం. దీనికి మరొక పేరు ఏంటంటే నిర్దేశిక నియమాలు అంటాం. సో ఆదేశిక సూత్రాలు అన్న నిర్దేశిక నియమాలన్న ఇక్కడ ఒకటే. ఆదేశిక సూత్రాలన్న నిర్దేశిక నియమాలు, ఆదేశిక సూత్రాలు అన్న నిర్దేశిక నియమాలు అన్న, ఓకేనా. ఆదేశిక సూత్రాలు లేదా నిర్దేశిక నియమాలు అన్న ఇక్కడ ఒకటి, ఓకేనా. దాని తర్వాత దీన్ని ఇంకేమంటే రాజ్య విధాన ఆదేశ సూత్రాలు కూడా అనొచ్చు. రాజ్య విధాన సూత్రాలని కరెక్టే. తెలుగు చాలా పేర్లు ఉంటాయి కూడా ఇక్కడ. రాజ్య విధాన సూత్రాలు, రాజ్య విధాన ఆదేశ సూత్రాలు, రాజ్య విధాన ఆదేశ సూత్రాలన్నా, రాజ్య విధాన సూత్రాలన్నా, నిర్దేశిక నియమాలు అన్న, ఆదేశిక సూత్రాలు అన్న. సో ఆదేశిక సూత్రాలన్నా, నిర్దేశిక నియమాలు అన్న, రాజ్య విధాన సూత్రాలన్న ఇక్కడ ఒకటే, అది గమనించండి, ఓకేనా. దాన్ని మనము ఇంగ్లీష్లో అయితే డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపి, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం. డిపిఎస్పి. సో డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీ, డిపిఎస్పి అంటాం. మరి ఆదేశిక సూత్రాలు రాజ్యాంగంలో ఏ భాగంలో ప్రస్తావించబడ్డాయి? మనకు 25 భాగాలు ఉన్నాయి. 1వ భాగం భారత భూభాగం అన్నాం, 2వ భాగం పౌరసత్వం అన్నాం, 3వ భాగం ప్రాథమిక హక్కులు అన్నాం, 4వ భాగం ఇప్పుడు ఆదేశిక సూత్రాలు అంటున్నాం. ఏమంటున్నాం? ఆదేశిక సూత్రాలు అంటున్నాం, అవునా. మరి ఆదేశిక సూత్రాలు అంటున్నాం. ఈ రాజ్యాంగంలో ఏ భాగంలో ఉన్నాయి అంటే బేసిక్ ప్రశ్న 4వ భాగంలో ఉన్నాయి. ఏ భాగంలో ఉన్నాయి అంటే 4వ భాగంలో ఉన్నాయి. సో ఆదేశిక సూత్రాలు అనేటివి ఏ భాగంలో ఉన్నాయి అంటే పర్మనెంట్గా 4వ భాగంలో ఉన్నాయి సార్. ఆదేశిక సూత్రాలు అనేటివి ఏ భాగంలో ఉన్నాయంటే 4వ భాగంలో ఉన్నాయి. సో 4వ భాగంలో ఉన్నాయి ఆర్టికల్స్ 36 నుంచి 51 వరకు. సో ఆదేశిక సూత్రాల గురించి తెలియజేసే ఆర్టికల్స్ ఏంటి అని ఒకరు అడిగితే 36 నుంచి 51. విచ్ పార్ట్ అంటే 4th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, 4th పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఆర్టికల్స్ 36 to 51. మరి ఈ ఆదేశిక సూత్రాలను లేదా నిర్దేశిక నియమాలను భారతదేశం ఎక్కడి నుండి గ్రహించింది? సో ఆదేశిక సూత్రాలను భారతదేశం ఎక్కడి నుండి గ్రహించింది అని అంటే, సో ఆదేశిక సూత్రాలను భారతదేశం ఎక్కడి నుంచి గ్రహించింది అని అడిగినప్పుడు మనకి ఏం చెప్పాలి ఇక్కడ అంటే ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించింది. ఆదేశిక సూత్రాలను భారతదేశం ఎక్కడి నుండి గ్రహించింది అనగా ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించింది. ఎక్కడి నుంచి? ఐర్లాండ్ దేశం నుంచి గ్రహించింది. ఎవరు? భారత్. మరి ఐర్లాండ్ ఎక్కడికి వెళ్ళి గ్రహించింది అంటే స్పెయిన్. ఐర్లాండ్ ఎక్కడి నుంచి గ్రహించింది అంటే స్పెయిన్ సార్. సో ఆదేశిక సూత్రాలను భారతదేశం ఎక్కడి నుంచి గ్రహించింది అంటే ఐర్లాండ్ నుంచి భారత్ ఐర్లాండ్ నుంచి గ్రహిస్తే ఐర్లాండ్ స్పెయిన్ నుంచి గ్రహించింది. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ, బేసిక్ ఇన్ఫర్మేషన్. మరి ఆదేశిక సూత్రాలు అనేటివి దేనికి సంబంధించినవి? అసలు ఆదేశ సూత్రాలు ఎవరికి సంబంధించినవి? ఆదేశ సూత్రాలు ఎందుకు చేర్చారు?
ఆదేశ సూత్రాల ఉపయోగం ఏమిటి అని చెప్పేసి మనం ఇక్కడ మాట్లాడుకోవాలి. అవునా? సో ఇక్కడ రాజ్యాంగం రూపొందించేటప్పుడు సో ఇంత పెద్ద రాజ్యాంగాన్ని మనం రాస్తున్నాము. అవునా? మరి ఈ రకాల హక్కులు కల్పించాము. మరి ప్రభుత్వం ఇలా పరిపాలిస్తే బాగుంటుంది అనుకుంటున్నాము. మరి ప్రభుత్వం పరిపాలించాలి అంటే ప్రభుత్వం ఎలా పరిపాలిస్తే బాగుంటుంది అని చెప్పే అంశాలు కూడా ఉండాలి అని చెప్పేసి ఒక చర్చ జరిగింది. సో ప్రభుత్వం ఎలా పరిపాలిస్తే బాగుంటుంది అని చెప్పే చర్చ ప్రారంభమైన తర్వాత సో ప్రభుత్వం ఎలా పరిపాలించాలో మనం చెప్తే సరిపోతుంది కదా ప్రభుత్వాలకు. మనం మేధావులము, మనందరం కూడా స్వాతంత్రంలో పోరాటం చేసిన వాళ్ళం కాబట్టి మనము ప్రభుత్వాలకు చెప్తే వాళ్ళు పాటిస్తారు కదా అని చెప్పేసి ఒక వాదన జరిగితే మరి కొందరు మనకు దేవుడు ఏమైనా 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు రీఛార్జ్ చేసి భూమి మీదకి వదలలేదు. సో ఎప్పటికో అప్పుడు ఒక వ్యక్తి అయినా సరే ఎవరైనా సరే పైకి వెళ్ళాల్సిందే. మరి మనం నిరంతరంగా ఉండం కదా, ఎప్పటికీ మనం ఉండం కదా. మరి అందుకోసమని ప్రభుత్వం ఎలా పరిపాలిస్తే బాగుంటుంది, ప్రభుత్వం ఎలా పరిపాలిస్తే బాగుంటుంది అనే అంశాలను మనము రాజ్యాంగంలో పొందుపరిస్తే సో వారిని బేస్ చేసుకొని ప్రభుత్వాలు పరిపాలిస్తాయి, ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తాయి, ప్రజలకు సంక్షేమాన్ని ఇస్తాయి. అంటే ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏంటిది? సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం. ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే సంక్షేమ రాజ్యాన్ని స్థాపించడం లేదా శ్రేయో రాజ్య స్థాపన లేదా శ్రేయో రాజ్య స్థాపన లేదా సంక్షేమ రాజ్య స్థాపన అంటాం. సంక్షేమ రాజ్య స్థాపన అంటాం, లేదంటే శ్రేయో రాజ్య స్థాపన అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఈ ఆదేశిక సూత్రాలకు సంబంధించి వీటిని ఎగ్జామ్ ఇంకెలా అడుగుతాడు అంటే ప్రభుత్వానికి సూత్రాలు ఇవి. ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో ప్రాథమిక హక్కులు అనేవి దేనికి సంబంధించినవి అంటే ప్రజలకు సంబంధించినవి. మరి ఆదేశిక సూత్రాలు దేనికి సంబంధించినవి అంటే ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఆదేశిక సూత్రాలు ఎవరికి సంబంధించినవి అంటే ప్రభుత్వాలకు మార్గదర్శకాలు, ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. సో ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేసేటి ఏంటివి ఇక్కడ అంటే ఆదేశిక సూత్రాలు. అంటే ఎవరికి ప్రభుత్వాలకు అంటే మీన్స్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు, ఓన్లీ కేంద్ర ప్రభుత్వానికే కాదు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అని అంటాం. ఇంకా చెప్పాలంటే పాలనలో ప్రాథమికమైన అంశాలు అంటాం వీటిని. పాలనలో ప్రాథమికమైనవి. సో ఈ క్రింది వానిలో పాలనలో ప్రాథమికమైనవి ఏమిటి అంటాడు. ఈ క్రింది వానిలో ప్రభుత్వాలకు పాలన ప్రాథమికమైనవి అంటాడు. లేదా క్రింది వానిలో పాలనలో ప్రాథమికమైనవి ఏంటి అంటాడు. ఆదేశిక సూత్రాలు అంటే ఏంటిది? కేంద్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అంటే ప్రభుత్వం యొక్క నైతిక పరమైన సూచనలు అంటే ప్రభుత్వానికి నైతిక పరంగా సూచనలను తెలియజేస్తుంది. అంటే ఎలా పరిపాలిస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పడానికన్నా, లేదంటే రాజ్యం యొక్క ఆదర్శాలను తెలియజేస్తుంది. రాజ్యం యొక్క ఆదర్శాలు అంటే రాజ్యం ఏం సాధించాలి, ప్రజలకు ఏమి ఇవ్వాలి, ప్రజల సంక్షేమం ఏమిటిది, ఎలాంటి స్థాపన ఉండాలి, శ్రేయో రాజ్య స్థాపన ఉండాలి. అంటే ఓవరాల్గా హక్కులు అనేటివి వ్యక్తిత్వానికి సంబంధించినవి. చూడండి, ఇక్కడ ప్రాథమిక హక్కులు అనేటివి వ్యక్తిత్వానికి సంబంధించినవి, వ్యక్తులకు సంబంధించినవి అయితే ఆదేశిక సూత్రాలు అనేటివి ప్రభుత్వానికి సంబంధించినవి. అంటే ప్రభుత్వం ఎలా పరిపాలిస్తే బాగుంటుంది, ప్రజల యొక్క సంక్షేమం ఎలా ఉండాలి, ఓకేనా, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుంది అని ప్రభుత్వానికంటే ఒక గైడ్లైన్స్. ఎందుకంటే ఇక్కడ ఇంకో రకంగా కూడా చెప్పచ్చు. దీన్ని ఇంకో రకంగా ఎలా చెప్పచ్చు అంటే ప్రభుత్వాలు ఎప్పటికీ ఒకే విధంగా ఉండవు, మారుతూ ఉంటాయి. అది 5 years అయినా 10 yearsకో 10-15 yearsకో సో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కొంతమందికి పరిపాలించాలి అని చెప్పేసి అవగాహన ఉంటుంది, కానీ ఎలా పరిపాలించాలో తెలియదు ప్రభుత్వాలు. కొంతమందికి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పార్టీ పెట్టాడు, ప్రజలకు సేవ చేయాలని ఉంది, కానీ ఎలా సేవ చేయాలో తెలియదు అనుకోండి. అప్పుడు ఈ ఆదేశిక సూత్రాలను బేస్ చేసుకొని కూడా ఆ వ్యక్తి సేవ చేయవచ్చు. అంటే ప్రభుత్వాలకు మార్గదర్శకాలుగా పనిచేస్తాయి, ఏం తెలియని వారికి కూడా అంటున్నారు సింపుల్గా చెప్పాలంటే మన భాషలో.
అవునా? మరి ఈ ఆదేశిక సూత్రాలు అనేటివి దేన్ని పెంపొందిస్తాయి? ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో ప్రాథమిక హక్కులు దేన్ని పెంపొందిస్తాయి అంటే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి. సో ప్రాథమిక హక్కుల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం. ప్రాథమిక హక్కుల ముఖ్య ఉద్దేశం అది. మరి ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి? సో ఆదేశిక సూత్రాల యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి ఇక్కడ అని అంటే, ఓకేనా, సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం. సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి. ఇక్కడ రాజకీయ అనే వర్డ్ మెన్షన్ చేయాలి. సో ఆదేశిక సూత్రాల ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం కోసం. చూడండి, ఇక్కడ సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ప్రస్తావించబడ్డే ఆదేశిక సూత్రాలు. రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందించడం కోసం ఉద్దేశించబడ్డ ఏంటి అంటే ప్రాథమిక హక్కులు. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు ఏమన్నాడంటే ఈ ఆదేశిక సూత్రాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేటితో పోల్చాడు అంటే వాస్తవానికి 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఆదేశిక సూత్రాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వేటితో పోల్చాడు అంటే 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న 1935 భారత ప్రభుత్వ చట్టంలో ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చడం జరిగింది. అవునా? సో ఇన్స్ట్రుమెంట్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్తో పోల్చాడు. ఏంటిది? ఆదేశిక సూత్రాన్ని. ఎవరు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అవునా? దీన్ని ఇంకా ఎలా చెప్పచ్చు ఇంకా అంటే ప్రభుత్వ పరిపాలనకు కొలమానం ఏంటిది అంటాడు. ప్రభుత్వ పరిపాలనకు కొలమానం పనితీరుకి ఏది అంటాడు ఆదేశిక సూత్రాలు. ప్రభుత్వ పరిపాలనకు కొలమానం వంటిది ఏంటంటే ఆదేశిక సూత్రాలు అంటాడు. అవునా? సో ఇలా ఆదేశిక సూత్రాలు అనేటివి ప్రభుత్వానికి సంబంధించినవి. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఆదేశిక సూత్రాలు అనేటివి స్వయంగా అమల్లోకి రావు. ఆదేశిక సూత్రాలు అనేటివి ఇక్కడ మనం గమనిస్తే ఇవి స్వయంగా అమల్లోకి వచ్చేటివి కావు. అంటే ఇప్పుడు ప్రాథమిక హక్కులు ఉన్నాయి. సో ప్రాథమిక హక్కులు అనేటివి స్వయంగా అమల్లోకి వస్తాయి, కొన్ని రావు. 17, 21A, 23, 20 చెప్పినాం. ఆదేశిక సూత్రాలు అన్నీ స్వయంగా అమల్లోకి రావు. అంటే తేడా గమనించండి. ప్రాథమిక హక్కులు అన్నింటిలో కొన్ని మాత్రమే, ఒక 4 ఆర్టికల్స్ మాత్రమే స్వయంగా అమల్లోకి రావు. కానీ ఆదేశిక సూత్రాలు అన్ని ఆర్టికల్స్ స్వయంగా అమల్లోకి రావు. ఆదేశిక సూత్రాలు అమల్లోకి రావాలంటే ప్రభుత్వాలు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలి. ప్రాథమిక హక్కుల్లో కొన్ని వాటంతట అవే అమల్లోకి వస్తాయి. ఖచ్చితంగా ఇక్కడ ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సిన అవసరం లేదు. ఇది ప్రాథమిక హక్కుల పైన, అంటే అన్ని అంశాల మీద కాదు, కొన్ని అంశాల మీద చేయొచ్చు, కొన్ని అంశాలు చేరాదు. కానీ ఇక్కడ ఆదేశిక సూత్రాలు అన్ని అంశాల మీద చేయాల్సిందే. ఖచ్చితంగా అన్ని అంశాల మీద చేయాల్సిందే, స్వయంగా అమలుకి రావన్నమాట. అంటే ఇక్కడ నువ్వు ఎలా ప్రిపేర్ కావాలి అంటే ఇక్కడ ఈ టాపిక్ అంతా అయిపోయిన తర్వాత నువ్వు అంటే ప్రాథమిక హక్కులు విన్న తర్వాత ఆదేశిక సూత్రాలు విన్న తర్వాత ఇక్కడ నువ్వు ఏం చేయాలంటే రెండింటిని కంపేర్ చేసుకోవాలని చూడండి. ఎట్లా కంపేర్ చేసుకోవాలంటే ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు భేదాలు. ప్రాథమిక హక్కులు 3వ భాగంలో ఉన్నాయి, ఆదేశిక సూత్రాలు 4వ భాగంలో ఉన్నాయి. ప్రాథమిక హక్కులను అమెరికా నుంచి గ్రహించాము, ఆదేశిక సూత్రాలను ఐర్లాండ్ నుంచి గ్రహించాము. ప్రాథమిక హక్కుల గురించి తెలిసే ఆర్టికల్స్ 12 to 35, ఆదేశిక సూత్రాల గురించి తెలిసే ఆర్టికల్స్ 36 to 51. అవునా? ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ ఉన్న హక్కులు, ఆదేశ సూత్రాలు న్యాయ సంరక్షణ లేని హక్కులు. ఇవి రాజకీయ ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి. ప్రాథమిక హక్కులు సామాజిక ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని పెంపొందిస్తాయి.
ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు ఖచ్చితంగా అమలు చేయాలి. ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు. ఆదేశిక సూత్రాలను ప్రభుత్వాలు అమలు చేయవచ్చు, చేయకపోవచ్చు. జస్ట్ ఇక్కడ రాజ్యాంగం ప్రభుత్వానికి గైడ్లైన్స్ ఇచ్చింది అంతే. అంతేగాని ఆదేశిక సూత్రాలు ఉన్న వాటిని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పాలి. ఇక్కడ గమనించండి. ఇప్పుడు మేము చెప్తూ ఉంటాం, ఇలా ప్రిపేర్ కావాలి, ఇలా ప్రిపేర్ కావాలి, ఇలా చదివితే బాగుంటుంది అని చెప్పేసి. అవర్ గైడ్లైన్స్, దట్స్ ఇట్. చెప్పడం మా బాధ్యత, మేము గైడ్లైన్స్ ఇస్తాం. దాన్ని పాటించకపోవడం మీ ఇష్టం. సో ఈ ఆదేశిక సూత్రాలు కూడా అలాంటివే. ఇలా పరిపాలిస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది అని రాజ్యం ప్రభుత్వాలకు సూత్రాలు మీన్స్ ఆదేశాలు ఇస్తుంది. సో వాటిని అమలు చేయడమా, అమలు చేయకపోవడమా, పాటించడమా, పాటించకపోవడం అనేది ఎవరి వంతు, ఎవరి ఇష్టము? అది ప్రభుత్వాల ఇష్టం. కానీ అదే ప్రాథమిక హక్కులను ఖచ్చితంగా అమలు చేయాలి. ప్రాథమిక హక్కులు వ్యక్తులకు సంబంధించినవి, పౌరులకు సంబంధించినవి. ఆదేశిక సూత్రాలు ప్రభుత్వాలకు సంబంధించినవి. ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణ ఉన్నాయి. ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ లేవు. అంటే ఇలా కంపేర్ చేసుకుంటూ ప్రిపేర్ అయితే మనకి ఈజీగా ఉంటుంది ప్రాసెస్ అనేది. ఈ కంపారిజన్ ఈజీగా ఉంటుంది. అంటే మీన్స్ ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఈ రెండు చదివిన తర్వాత మనం ఈ కంపారిజన్ చేయాలి. ఓకేనా? మరి సంక్షేమ రాజ్య స్థాపనకు సంబంధించినవి అంటున్నాం. ఇవి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు అంటున్నాం. మరి ఆదేశిక సూత్రాలకు సంబంధించి ఇక్కడ రాజ్యాంగంలో రాయడానికి మనకు తోడ్పడిన 3 కమిటీల రిపోర్ట్లు ఉంటాయి సార్. ఆదేశిక సూత్రాలను రాజ్యాంగంలో రాయడానికి, ప్రస్తావించడానికి ఇక్కడ 3 రకాల కమిటీల యొక్క రిపోర్ట్ మనకి ఇక్కడ ఇంపార్టెంట్ సార్. 3 రకాల కమిటీల రిపోర్ట్ ఇంపార్టెంట్. ఒకటి నెహ్రూ రిపోర్ట్ 1928, ఒకటి నెహ్రూ రిపోర్ట్ 1928. అండ్ సెకండ్ వన్ కరాచీ తీర్మానం. అండ్ థర్డ్ వన్ సప్రూ కమిటీ రిపోర్ట్ 1945. సో ఏ కమిటీ యొక్క నివేదికను బేస్ చేసుకొని, అంటే 3 కమిటీల నివేదికను బేస్ చేసుకొని ఆదేశ సూత్రాలను రూపొందించారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది సార్. ఒకటి నెహ్రూ రిపోర్ట్ 1928, కరాచీ తీర్మానం 1931 అండ్ సప్రూ కమిటీ 1945. ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్, ఈ క్రింది వాణిలో ఆదేశిక సూత్రాలను చేర్చడానికి లేదా ఆదేశిక సూత్రాలను రాయడానికి అధిక ప్రాధాన్యత ఏ కమిటీ రిపోర్ట్కి ఇచ్చారంటారు ఒకవేళ అడిగితే. అంటే ఏ కమిటీనికి అత్యధిక ప్రాధాన్యతను కల్పించి ఆదేశిక సూత్రాలు రాశారని క్వశ్చన్ అడిగేటప్పుడు ఏం చెప్పాలంటే సప్రూ కమిటీ అని చెప్పాలి. సో 3 కమిటీలు, అందులో అధిక ప్రాధాన్యత ఇచ్చింది ఏ కమిటీకి? ఆదేశిక సూత్రాల రూపకల్పనలో అధిక ప్రాధాన్యత ఇచ్చినది ఏ కమిటీకి అని చెప్తే ఏం చెప్పాలి సార్? సప్రూ కమిటీకి చెప్పాలి. ఏ కమిటీకి చెప్పాలి? సప్రూ కమిటీకి చెప్పాలి. ఏ సంవత్సరం అంటే 1945. అయితే ఇక్కడ ఆదేశిక సూత్రాలను మనం గమనిస్తాం. మళ్ళీ ఇంకా ఆదేశిక సూత్రాలను ఒకసారి మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ప్రొఫెసర్ ఎంపీ శర్మ, ఎంపీ జైన్ మన ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఎన్ని రకాలుగా? 3 రకాలుగా వర్గీకరించారు సార్. ఎవరు అట? ఎంపీ శర్మ, ఎంపీ జైన్. వీళ్ళు మన ఆదేశిక సూత్రాలను 3 రకాలుగా వర్గీకరించారు. ఇక్కడ ఒకటి గమనించండి, రాజ్యాంగం ప్రకారం ఆదేశిక సూత్రాలను ఎన్ని రకాలుగా వర్గీకరించారు అంటే మాత్రం వర్గీకరించలేదు. అకార్డింగ్ టు ద కాన్స్టిట్యూషన్, సో దెర్ ఇస్ నో డివైడ్ ద డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్. ద ప్రొఫెసర్ ఎంపీ శర్మ అండ్ ఎంపీ Jain was the direct principle of state policies divided their 3 types. సో వీళ్ళు ఇక్కడ 3 రకాలుగా వర్గీకరించారు ప్రొఫెసర్స్. వీళ్ళు రాజ్యాంగం ఇక్కడ ఎలాంటి వర్గీకరణ చేయలేదు. రాజ్యాంగం ఆదేశ సూత్రాలు అన్నీ సమానమే. ఇక్కడ వీళ్ళు వర్గీకరించారు. ఎలా వర్గీకరించారంటే, ఒకటి సామ్యవాద నియమాలు, 2 గాంధీయవాద నియమాలు,
3 ఉదారవాద నియమాలు. సో సామ్యవాద నియమాలు, గాంధీయవాద నియమాలు, ఉదారవాద నియమాలు. సోషల్ ప్రిన్సిపల్ ఇంగ్లీష్లో అయితే, గాంధీ ప్రిన్సిపల్ అండ్ లిబరల్ ప్రిన్సిపల్. సో ఇలా వీళ్ళు 3 రకాలుగా వర్గీకరించారు. ఇంకొంచెం డెప్త్గా వెళ్ళి అడిగితే సామ్యవాద నియమాల కిందకి వచ్చే ఆర్టికల్స్ ఏంటివంటే అడగడు. ఇన్ కేస్ బాగా పీక్స్కి వెళ్ళి సామ్యవాద నియమావళి కిందకి వచ్చే ఆర్టికల్స్ ఏంటి, సామ్యవాదం స్థాపించడం కోసం చేయబడ్డ ఆర్టికల్స్ ఏంటివి అంటే 38, 39 క్యాపిటల్ ఏ, 39 క్యాపిటల్ ఏ, 41, 42, 43A and 47. So these are social principle articles. So 38, 39, 39A, 41, 42, 43, 43A, 47. తర్వాత గాంధీయవాద అంటున్నాం. 40, 43, 43B ఇక్కడ 46, 47 and 48. So these are గాంధీ ప్రిన్సిపల్స్. నీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ 43 వచ్చింది, ఇక్కడ 43A ఓకే సపరేట్, అది ఇక్కడ 43 వచ్చింది. సో 43లో ఇక్కడ ఒకటే అంశం కాదు సార్, 43లో 2 రకాల అంశాలు ఉన్నాయి. 43లో 2 రకాల అంశాలు ఉన్నాయి. 43 అంటే ఒకటి కదా, 43లో నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. అందులో ఇక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి, ఇక్కడ కొన్ని పాయింట్స్ వస్తాయి. ఓకేనా? ఎందుకంటే సార్ అక్కడ ఉన్నాయి కదా సార్, మళ్ళీ ఇక్కడ ఎందుకున్నా సార్ అంటే సింపుల్గా ఎగ్జాంపుల్ ఏమంటే మనకు ఒక సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా అనేది ఒకే థియేటర్లో రిలీజ్ అవుతుందా? సో అక్కడ థియేటర్లో రిలీజ్ అవుతుంది, వేరే చోట ఇంకో థియేటర్ రిలీజ్ అవుతుంది. అక్కడ రిలీజ్ అవుతుంది అంటే అక్కడ ప్రేక్షకుల కోసం, ఇక్కడ ఎందుకు ఇక్కడ ప్రేక్షకుల కోసం. సో ఇక్కడ కూడా 43 ఉంది. ఇక్కడ సామ్యవాదం సాధించడం కోసం అక్కడ ఉంటుంది, గాంధీవాదం సాధించడం కోసం ఇక్కడ కూడా ఉంటుంది. ఆడ ఉంటుంది, ఈడ ఉంటుంది. ఎందుకు ఉంటానంటే అట్లా రివర్స్ క్వశ్చన్ మనం వేసుకోవాలి. సందర్భానుసారం ఉంటాయి అంటున్నాం, సందర్భానుసారం ఉంటాయి. ఒకటే దగ్గర ఉండాలని కాదు కదా, మనం ఇప్పుడు కూడా ఒకటే దగ్గర స్థిరంగా ఉన్నాం కదా, ఒకటే మనం స్థిరంగా ఉంటున్నామా, ఉండడం కదా. సో ఇది కూడా అలాంటిది అనుకోవాలి ఇక్కడ అంతే. ఎందుకంటే కొంతమందికి డౌట్ రావచ్చు కాబట్టి నేను అందుకే ముందు చెప్తున్నా. తర్వాత గాంధీ నియమాలు. సో నేను చెప్పిన అవసరం లేదు, మీకు ఆటోమేటిక్గా మీకు తెలిసిపోతుంది. గాంధీ నియమాలు పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం ఉండదు, ఇంకా రిమైనింగ్ ఆర్టికల్స్ అవే కదా. అవునా? 44 వచ్చిందా? రాలే. ఇక్కడ కూడా 45 వచ్చిందా? రాలేదు. తర్వాత 48, 48A, 49, 50, 51. సో 48లో 2 ఉంటాయి, 48లో కూడా 2 ఉంటాయి, 2 అంశాలు ఉంటాయి. అవునా? తర్వాత 48A. సో మ్యాక్సిమం ఇంతవరకు మనకి ఇలా అడగలేదు, బట్ నీకు ఒక ఐడియా కోసం బాగా పీక్స్కి వెళ్ళి డెప్త్కి వెళ్ళి ఒకవేళ అడగాలనుకున్నప్పుడు పనికి వస్తుంది అనే అంశాన్ని బేస్ చేసుకొనే నీకు ఇక్కడ చెప్పడం జరిగింది సార్. సో సామ్యవాద నియమాలు అంటే ఆర్టికల్ 38, 39, 39A, 41, 42, 43, 43A, 47. ఓకేనా? గాంధీయవాద నియమాలు అంటే మీన్స్ 40, 43, 43B, 46, 47, 48. ఉదారవాద నియమాలు లిబరల్ ప్రిన్సిపల్స్ అంటే 44, 45, 48, 48A, 49, 50, 51. ఇట్స్ క్లియర్ కదా? సో వీటిని డివైడ్ చేసింది ఎవరు అంటే ఎంపీ శర్మ అండ్ ఎంపీ జైన్. రాజ్యాంగంలో ఇలాంటి వర్గీకరణ ఉందా అంటే లేదు ఎక్కడ కూడా. అవునా? సో రాజ్యాంగం ఎవరంటే సార్, రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను వర్గీకరించలేదు. రాజ్యాంగం ఆదేశిక సూత్రాలను వర్గీకరించలేదు. సో ప్రజా సంక్షేమానికి సంబంధించినవి అని చెప్తున్నాం వీటిని. ఓకేనా? ఇవన్నీ మనకు ఆదేశిక సూత్రాలకు సంబంధించినవి ఏంటంటే బేసిక్ ఫండమెంటల్ ఇన్ఫర్మేషన్స్. ఓకేనా? ఇళ్ళకెళ్ళి కూడా మనకి ఎగ్జామ్లో బిట్లు రావచ్చు సింపుల్గా అడగాలనుకుంటే. ఓకేనా? ఇప్పుడు ఒక్కొక్క ఆర్టికల్ గురించి మనం మాట్లాడుకుంటే వెళ్ళిపోతాయి. ఒక్కొక్క ఆర్టికల్ గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం. సో ఆదేశ సూత్రాలలో ఫస్ట్ ఆర్టికల్ 36 ఏం చెప్తుందంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్, రాజ్యం యొక్క నిర్వచనం తెలియజేస్తుంది సార్.
ఆర్టికల్ 36 ఇక్కడ ఏం చెప్తుందంటే డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అంటే రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేస్తున్నట్టున్నా. దేని గురించి? రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేసే ఆర్టికల్ ఏదంటే 36. నీకు ఆల్రెడీ తెలుసుంటుంది. ఆర్టికల్ 12 కూడా అదే అనుకుంటా. ప్రాథమిక హక్కులలో మొదటి ఆర్టికల్ అయిన 12వ ఆర్టికల్ కూడా డెఫినేషన్ ఆఫ్ స్టేట్. సో రాజ్యం యొక్క నిర్వచనం గురించి తెలియజేసే ఆర్టికల్ 12వ ఆర్టికల్. సో ఆ 12వ ఆర్టికల్లో ఏ డెఫినేషన్ అయితే ఉందో ఈ 36వ ఆర్టికల్లో కూడా అదే డెఫినేషన్ ఉంటుంది. ఆ 36వ ఆర్టికల్లో కూడా అదే డెఫినేషన్ ఉంటుంది సార్. 12వ ఆర్టికల్ ఉన్న డెఫినేషనే 36వ ఆర్టికల్ డెఫినేషన్ రెండు సేమే. సో మనం 12వ ఆర్టికల్ కూడా చెప్పుకున్నాం. మీకు ఆల్రెడీ తెలుసు. కావాలంటే మనకు పాత వీడియోస్ చూసి తెలుస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, పార్లమెంటు, స్థానిక సంస్థలు అని చెప్పేసి ఇలా ఉంటాయని చెప్పినాం. అవునా? ఇక్కడ 12వ ఆర్టికల్ కాదు. సో ఆ 12వ ఆర్టికల్ మనం ఏమైతే చెప్పామో అవే ఇక్కడ రాసుకోవాలి. అంటే కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, పార్లమెంటు, శాసనసభలు, ఇతర సంస్థలు. డౌట్ రావచ్చు ఇక్కడ ఏమని, సార్ మరి 12వ ఆర్టికల్ కాడ డెఫినేషన్ ఆఫ్ స్టేటే ఉంది, 36వ ఆర్టికల్ కూడా డెఫినేషన్ ఆఫ్ స్టేటే ఉంది సార్. సో మరి 36వ ఆర్టికల్ కూడా రాజ్యం యొక్క నిర్వచనమే, 12వ ఆర్టికల్ కూడా రాజ్యం యొక్క నిర్వచనమే. సో ఇవి రెండూ కూడా రాజ్యం యొక్క నిర్వచనం గురించే తెలియజేస్తున్నాయి కదా సార్. ఈ రెండు ఆర్టికల్స్ కూడా రాజ్యం యొక్క నిర్వచనం గురించే తెలియజేస్తున్నాయి కదా సార్. అంటే ఎస్, రెండు కూడా దాని గురించి తెలియజేస్తున్నాయి. మరి అక్కడ ఎందుకు, ఇక్కడ ఎందుకు డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఆదేశిక సూత్రాలు అనేటివి చెప్పినాం కదా, గైడ్లైన్స్, మార్గదర్శకాలు అన్నాం. మరి మన రాజ్యాంగం ఈ ఆదేశిక సూత్రాలు అనేటివి ఎవరికి ఇస్తుంది గైడ్లైన్స్ అంటే ఆర్టికల్ 36లో భాగంగా రాజ్యం కింద ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ గైడ్లైన్స్ ఇస్తుంది. ఆర్టికల్ 36లో ఎవరైతే భాగమైతే ఉంటారో వాళ్లకు ఈ ఆదేశ సూత్రాలు అన్నమాట. మరి రాజ్యాంగం ఇచ్చే ఆదేశ సూత్రాలు ఎవరికి, రాజ్యం కింద ఎవరుంటారు వాళ్ళకు. సో మన రాజ్యం కింద ఎవరుంటారని చెప్పుకున్నాం కదా 12వ ఆర్టికల్ కాడ. అక్కడ ప్రాథమిక హక్కులను అమలు చేసే బాధ్యత ప్రభుత్వాలది. అక్కడ పౌరులకు ప్రాథమిక హక్కులు అమలు చేయాలి. మరి అక్కడ ప్రాథమిక హక్కుల కాడ ప్రాథమిక హక్కులు పౌరులకు ఎవరు అమలు చేస్తారు? రాజ్యం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు అమలు చేయాలి. కాబట్టి అక్కడ రాజ్యం డెఫినేషన్. ఇక్కడ ఆదేశిక సూత్రాలు అంటే రాజ్యం మీరు ఇలా పరిపాలిస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని రాజ్యం చెప్పాలి. మరి రాజ్యం చెప్పండి మీన్స్ రాజ్యం కింద ఎవరుంటే తెలవాలి. ఇక్కడ ఈ రాజ్యాంగంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ఆదేశిక సూత్రాలను అమలు చేస్తారన్నమాట. అందుకే 12th ఆర్టికల్ 36 అక్కడ రెండు కూడా సేమ్ డెఫినేషన్ ఆఫ్ స్టేట్ మీన్స్ ఇక్కడ రాష్ట్రం కాదు, రాజ్యం. 37th ఆర్టికల్ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. ఆదేశిక సూత్రాల అమలు కోసం న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలను జారీ చేయలేవు. సో చూడండి సార్, 37వ ఆర్టికల్ ఆదేశిక సూత్రాలకు న్యాయ సంరక్షణ లేదు. సో దెర్ ఇస్ నో నాన్ జుడిషియల్. సో ఫండమెంటల్ రైట్స్ ఆర్ జుడిషియల్ బట్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీస్ ఆర్ నాన్ జుడిషియల్స్. అవునా? ఆదేశిక సూత్రాలు అనేటివి న్యాయ సంరక్షణ లేవు అంట. అవునా? అంటే న్యాయ సంరక్షణ లేవు అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే నీకు ప్రాథమిక హక్కులు ఉన్నాయి సార్, ఆదేశిక సూత్రాలు ఉన్నాయి. సో ప్రాథమిక హక్కులను అమలు చేసేది కూడా ఎవరిక్కడ? ప్రభుత్వాలే. ప్రజలకు ఆదేశ సూత్రాలను ప్రభుత్వాలకు చెప్పింది, కానీ ఆ ప్రభుత్వాలు ఎవరికి ఇవ్వాలి? ప్రజలకే కదా. సో ఇవి కూడా ప్రభుత్వాలు అమలు చేస్తాయి, ఆదేశ సూత్రాలు అమలు చేయనా. సో ఇక్కడ తేడా అంటే ప్రాథమిక హక్కులను ప్రభుత్వాలు అమలు చేయకపోతే నువ్వు కోర్టుకు వెళ్తే కోర్టు అప్పుడు ఏం చేస్తుంది? రిట్లు జారీ చేసి తిరిగి హక్కులను ఇస్తుంది. కానీ ఆదేశ సూత్రాలు ఉన్నాయి మనకు కదా. సో ఆదేశిక సూత్రాలు ఉన్నాయి కదా.
సో ఆ ఆదేశిక సూత్రాల్లో ఉన్న ఏవైతే ఉన్నాయో ఆదేశిక సూత్రాల్లో ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశిక సూత్రాల్లో ఉన్న అంశాలు అనేటివి ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయడమా చేయకపోవడమా ప్రభుత్వాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఆదేశిక సూత్రాలను అంటే రాజ్యాంగం కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన వరకు ప్రభుత్వాలకు అవి పాటించడమా పాటించడం ప్రభుత్వం మీద ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. అంతేగాని ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి కదా ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయి కదా ప్రభుత్వాలు చెప్పింది ప్రభుత్వాలకు చెప్పారు కదా ఇది మరి ప్రభుత్వాలు అమలు చేస్తలేవు కానీ కోర్టుకి వెళ్తే కోర్టు కూడా ఏం చేయలేదు. అందుకే చూడండి ఆదేశ సూత్రాల అమలు కోసం న్యాయస్థానాలు ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేవు. అదే నీకు ప్రాథమిక హక్కుల అమలు కోసం న్యాయస్థానాలు ఏం జారీ చేస్తాయి రిట్స్ జారీ చేస్తాయి. నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చేస్తుంది ప్రాథమిక హక్కుల అమలు కోసం రిట్స్ జారీ చేస్తాయి నువ్వు కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ అదే నీకు ఇక్కడ ఆదేశిక సూత్రాల అమలు కోసం నువ్వు కోర్టుకు వెళ్ళినా ఇన్ కేసు కోర్టుకు వెళ్ళినా కోర్టు ఏం చెప్తుంది ఇక్కడ ఆదేశాలను జారీ చేయలేవు ఆదేశాలు జారీ చేయవు అంటున్నాం. ఆదేశాలు జారీ చెయ్యవు అని చెప్తున్నా ఇక్కడ నేను. అర్థమైందా? సో అదన్నమాట. ఎలాంటి ఆదేశాలు జారీ చెయ్యవు ఇక్కడ ఎవరు న్యాయస్థానాలు. కోర్టుకు వెళ్ళవచ్చు కానీ వెళ్ళినా యూజ్ ఉండదు ఫలితం ఉండదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ గవర్నమెంటే. ఎందుకంటే ఆదేశ సూత్రాలు క్లియర్గా రాసిరు ప్రభుత్వం యొక్క ఆర్థిక స్తోమతపై ఆధారపడి ఇవి పనిచేస్తాయి. సో ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే ప్రభుత్వాలు ఆదేశ సూత్రం అమలు చేస్తాయి. ప్రభుత్వాల ఆర్థిక స్తోమత బాగా లేకపోతే వాళ్ళు వద్దు అనుకుంటే ఆదేశిక సూత్రాలను వాళ్ళు అమలు చేయరు. సో రాజ్యాంగంలో ఉన్నాయి కాబట్టి అమలు చేయాలి కదా చేస్తలేరని చెప్పేసి నువ్వు కోర్టుకి వెళ్ళినా కోర్టు కూడా ఏమీ చేయలేదు. ఎందుకంటే నాన్ జ్యుడిషియల్ కాబట్టి. అందుకే న్యాయ సంరక్షణ ఉన్నాయని చెప్పినా లేనివని చెప్పినా అదే ఆర్టికల్ 37 సార్. ఆర్టికల్ 37 అవునా. ఇప్పుడు మరి ఆ మంచి మాటలు ఏంటి మరి అసలు ఇలా పరిపాలిస్తే బాగుంటుంది అని చెప్పారు కదా మరి చెప్పిన అలాంటి మంచి మాటలు ఏంటివి ఇక్కడ అవి మంచి మాటలు ఏంటివి ఆదేశిక సూత్రాలకు సంబంధించి మంచి మాటలు ఏంటివి ఇక్కడ అంటే ఆర్టికల్ 38. సో ఆర్టికల్ 38 ఇక్కడ ఏం చెప్తుంది దేనికి సంబంధించిన ఆర్టికల్ 38 అని అంటే ఇక్కడ భారతదేశంలో పౌరులందరికీ సో భారతదేశంలో పౌరులందరికీ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని రాజ్యం అందించాలి. ఇక్కడ 38 ఏం చెప్తుందంటే భారతదేశంలో పౌరులందరికీ భారతదేశంలో పౌరులందరికీ ఈ 3 విషయాలు సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని సోషల్ జస్టిస్ ఎకనామికల్ జస్టిస్ అండ్ పొలిటికల్ జస్టిస్ సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి. ఎవరు అందించాలి రాజ్యం అందించాలి. రాజ్యం అంటే ఎవరు మరి రాజ్యం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళు మనకి ఇవ్వాలి. 36 అంటే ప్రభుత్వాలు సింపుల్గా చెప్పండి ప్రభుత్వాలు ఇవ్వాలి మనకు. సో అంటే భారతదేశంలో పౌరులందరికీ కూడా ఈ 3 విషయాలలో న్యాయాన్ని అందించాలి. సామాజిక న్యాయాన్ని ఆర్థిక న్యాయాన్ని రాజకీయ న్యాయాన్ని ఈ 3 విషయాలు అందించాలి. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని అందించాలి అవునా అని చెప్పేది ఆర్టికల్ 38. ఆర్టికల్ 38 ఓకేనా ఒకటి. అయితే ఇక్కడ గమనించండి ఎగ్జామ్లో ఒకవేళ సామాజిక ఆర్థిక రాజకీయ సో సామాజిక ఆర్థిక రాజకీయ అనే ఈ 3 పదాలు ఎక్కడ ప్రస్తావించబడ్డాయి ఎక్కడ ఉన్నాయి రాజ్యాంగంలో ఈ 3 పదాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే గుర్తుపెట్టుకోండి. ఈ 3 పదాలు ప్రవేశికలో ఉన్నాయి అదేవిధంగా ఆదేశిక సూత్రాల్లో కూడా ఉన్నాయి. సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం సోషల్ ఎకనామికల్ పొలిటికల్ సో సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం ఈ 3 పదాలు రాజ్యాంగంలో ఎక్కడ ప్రస్తావించబడ్డాయి అంటే ప్రవేశికలో ప్రస్తావించబడ్డాయి అదేవిధంగా ఆదేశిక సూత్రాల్లో ప్రస్తావించబడ్డాయి. ప్రవేశికలో ప్రస్తావించబడ్డాయి ప్లస్ అదేవిధంగా ఎక్కడ అంటున్నాం
ఆదేశిక సూత్రాలు కూడా ప్రస్తావించబడ్డాయి అని చెప్తున్నాను. ప్రవేశికలు ప్రస్తావించబడ్డాయి మరియు ఆదేశిక సూత్రాలు కూడా ప్రస్తావించాయని చెప్పేసి చెప్తున్నాను. అర్థమైందా? రైట్. కేవలం ఆదేశ సూత్రాల్లో మాత్రమే ఉన్నాయని కాదు, కేవలం ఆదేశిక సూత్రాల్లో ఉన్నాయని కాదు, ఇక్కడ ఆదేశిక సూత్రాలతో పాటు ప్రవేశికలు కూడా ఉన్నాయి. మనం చెప్పుకున్నాం కూడా, సామాజిక న్యాయం అంటే ఏంటిది, ఆర్థిక న్యాయం అంటే ఏంటిది, రాజకీయ న్యాయం అంటే ఏంటి చెప్పుకున్నాం. ఇక్కడ ప్రవేశిక కాడ చెప్పుకున్నాం. అవునా, అక్కడ ఉంటాయి. తర్వాత ఆర్టికల్ 38A, ఇది 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చారు. అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు, సో ఎప్పుడైతే మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిందో, సో ఆ భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 38A అనే ఆర్టికల్ లేదు, 38A అనే ఆర్టికల్ ప్రస్తావించలేదు. సో 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978 ప్రకారం, సో 44వ రాజ్యాంగ సవరణ 44వ రాజ్యాంగ సవరణ 1978, 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చడం జరిగింది. 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చడం జరిగింది. ఓకేనా? ఏంటి సార్ అంటే భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా వివిధ వ్యక్తుల మధ్య వివిధ రంగాల్లో పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి. ఎవరు? రాజ్యం మీన్స్ ప్రభుత్వం తగ్గించాలి. అంటే భారతదేశంలో వ్యక్తుల మధ్య వివిధ రంగాలలో కానీ వ్యక్తుల మధ్య, సమాజంలో ప్రజల మధ్య అసమానతలు పెరుగుతున్నాయి. ఎక్కడ ఏ విషయంలో పెరుగుతున్నాయి అంటే అసమానతలు? సామాజిక పరంగా భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయి, ఆర్థిక పరంగా భారతదేశంలో అసమానతలు పెరుగుతున్నాయి, వ్యక్తుల మధ్య, సమూహాల మధ్య, వివిధ రంగాలలో. కాబట్టి భారతదేశంలో ఇలా పెరుగుతున్న ఈ రెండు రంగాలలో పెరుగుతున్న అసమానతలను తగ్గించాలి. మరి ఆ అసమానతను తగ్గించే బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఎవరిదట? రాజ్యంది. రాజ్యం అంటే ఎవరు? రాజ్యం కింద వచ్చే వాళ్ళందరి అని మీన్స్ ప్రభుత్వాలయి. అంటే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, స్థానిక సంస్థలు కావచ్చు, వాళ్ళే అన్నమాట. ఓకేనా? సో అందుకే ఇక్కడ రాజకీయ అనే వర్డ్ మెన్షన్ చేయలేదు. కేవలం సామాజికంగా, ఆర్థికంగా ప్రజల మధ్య, వివిధ రంగాలలో వ్యక్తుల మధ్య పెరుగుతున్న అసమానతలను తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంది అనే ఈ అంశాన్ని 38 క్లాస్ A అంశాన్ని 44 అమెండ్మెంట్ యాక్ట్ 1978 44వ రాజ్యాంగ సవరణ ద్వారా 1978లో చేర్చడం జరిగింది. తర్వాత మనకు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ సంబంధించి 39. సో గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో 39 నుంచి మ్యాక్సిమం బిట్ ఉంటుంది సార్. గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్లో మనకైతే ఖచ్చితంగా ఏంటిది బిట్లు ఉంటుంది చెప్తున్నాను సార్. ఎందుకంటే 39 అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 39లో స్మాల్ a, స్మాల్ b, AB, C, D, E, F అనే అంశాలు ఉంటాయి. అదేవిధంగా 39 క్యాపిటల్ A కూడా ఉంటుంది. 39 స్మాల్ a, 39 క్యాపిటల్ A. సో తేడా గమనించారు. 39 స్మాల్ a, 39 క్యాపిటల్ A. అందుకే 39 నమ్ముకుంటే ఒక మార్క్ ఉంటుందని ఎందుకు అన్నామంటే అందుకే అన్నాం. 39వ ఆర్టికల్ని నమ్ముకుంటే ఎందుకు ఎగ్జామ్ బిట్ అంటే ఎందుకు సార్? లాస్ట్ టైం తెలంగాణ గ్రూప్ 2లో 39B, C రెండు అడిగింది. ఏంటి సార్ 39A అంటే? ప్రజలందరికీ జీవన ఉపాధిని కల్పించాలి. సో ప్రజలందరికీ జీవన ఉపాధిని కల్పించాలని చెప్పి ఆర్టికల్ సార్. సో 39 క్లాస్ ఏం చెప్తుందంటే ప్రజలందరికీ తగిన జీవన ఉపాధి అంటే ఎంతో కొంత ఉపాధిని కల్పించాలి అనే సింపుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మహాత్మా గాంధీ రూరల్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ అని ఉంది కదా, అంటే 100 రోజుల పథకం అని. అవునా? సో అలా ప్రజలందరికీ ఎంతో కొంత ఉపాధిని కల్పిస్తే వాళ్ళందరూ కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడతారు, వాళ్ళకి స్వయంగా వాళ్ళు బతుకుతారు. అలా ప్రజలందరికీ జీవన ఉపాధిని కల్పించాలి. ప్రజలందరికీ ఏం చేయాలంటే జీవన ఉపాధిని కల్పించాలని చెప్పి ఆర్టికల్ 39 క్లాస్ A. డైరెక్ట్ బిట్ ఎగ్జామ్లో మనకు సంపద, సహజ వనరులు ఏమైతే ఉన్నాయో, సో ఈ న్యాచురల్ గ్యాసెస్ కావచ్చు, అవునా? సో ఈ సంపద, సహజ వనరులు ప్రజలందరి కోసం పంపిణీ చేయాలి.
ప్రజలందరికీ పంపిణీ చేయాలి సార్. సంపద సహజ వనరులు ప్రజలందరికీ పంపిణీ చేయాలని చెప్పేసి చెప్తున్నాం. ప్రజలందరికీ పంపిణీ చేయాలి, అవునా? తర్వాత సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావద్దు. సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. మరి సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు అంటే సంపద ఏం కావాలి? ఇక్కడ వికేంద్రీకరణ జరగాలి. ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్గా సంపద కొద్దిమంది చేతుల్లో కాకుండా సంపద వికేంద్రీకరణ కావాలని చెప్పి ఆర్టికల్ లేదంటాడు. అంటే 39 క్లాస్ సి. అంటే ఇక్కడ ఏమంటున్నాడు సార్, సంపద అంతా ఒకే చోట ఉండి ఒకరి దగ్గరే ఉంటే సో వాళ్ళే బాగుపడతారు, కానీ ఆ దేశంలో ఉన్న ప్రజలు మిగతా వాళ్ళు బాగుపడరు కదా. మరి మిగతా వాళ్ళు కూడా బాగుపడాలంటే సంపద ఒకే చోట కేంద్రీకృతం కావద్దు, సంపద వికేంద్రీకరణ కావాలి. అందుకే మీరు గమనించండి, ఇందిరాగాంధీ 1969లో అవునా బ్యాంకులను జాతీయం చేసింది, 14 బ్యాంకులను జాతీయం చేసింది. తర్వాత 6 బ్యాంకులను జాతీయం చేసింది. తర్వాత 1970లో రాజభరణాలను రద్దు చేసింది. ఎల్ఐసిని జాతీయం చేయడం జరిగింది. మనకి ఇవన్నీ ఎకనామీలో వస్తాయి. అంటే సంపద అంతా కూడా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా సంపదను వికేంద్రీకరణ చేసింది అనమాట. అంటే అందరికీ న్యాయాన్ని చేకూర్చింది. సంపద విషయంలో అందరికీ న్యాయాన్ని చేకూర్చాలి. సో అలా సహజ వనరులు ప్రజలందరికీ పంపిణీ చేయాలి, అదేవిధంగా సంపద అందరికీ న్యాయంగా పంచాలి. సో పంపిణీ న్యాయం గురించి చెప్పే ఆర్టికల్ 39 బి అండ్ సి. లాస్ట్ టైం అడిగాడు పంపిణీ ఆదేశ సూత్రాలలో లేదా పంపిణీ న్యాయం గురించి తెలియసే ఆర్టికల్స్ ఏంటి అన్నాడు. 39 ఏబిఏ బీసీఏ సిడి అడిగాడు. సో 39 బి అండ్ సి. తర్వాత స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనాన్ని ఇవ్వాలి సార్. స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనాన్ని అందించాలి. సో సమాన వేతనాన్ని అందించాలి అంటే స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అందించాలి. అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు కూడా ఈక్వల్ వర్క్ చేస్తే దెన్ ఈక్వల్ పే. సో ఈక్వల్ వర్క్ అండ్ ఈక్వల్ పే అంటే ఇప్పుడు ఒక గ్రూప్ 2 ఆఫీసర్, గ్రూప్ 2 జాబ్ కొట్టావు ఒక మహిళ అయినా సరే, ఒక గ్రూప్ 2 జాబ్ కొట్టిన పురుషుడు సరే, ఇద్దరు కూడా సమానంగా జీతం ఇవ్వాలి. సో నువ్వు మహిళ అని చెప్పేసి నీకు ఎక్కువగా, నువ్వు పురుషుడు అని చెప్పేసి తక్కువ కాకుండా. ఎస్ఐ నోటిఫికేషన్ పడింది, ఒక మహిళ ఎస్ఐ జాబ్, ఒక మహిళ ఎస్ఐ ఉంది, ఒక పురుషుడు ఎస్ఐ కొట్టిరు, ఇద్దరికి కూడా సేమ్ శాలరీ ఇవ్వాలి. అంటే సమానంగా పనిచేసినప్పుడు ఎవరు స్త్రీ కానీ పురుషులు ఇద్దరు కూడా సమానంగా పనిచేసి ఇద్దరు కూడా సమానం వేతనం ఇవ్వాలి. స్త్రీ అని చెప్పేసి ఎక్కువను, స్త్రీ అని చెప్పేసి తక్కువను, పురుషుడు అని చెప్పేసి ఎక్కువను, పురుషుడు అని చెప్పి తక్కువ కాకుండా ఇద్దరు కూడా సమానంగా పనిచేసి ఇద్దరికి సమాన వేతనం ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం గమనించండి సార్, మరి బయట ఇవ్వట్లేదు కదా సార్ ఇక్కడ మనకు అని గమనిస్తే, ఇక్కడ ఒకటి గమనించండి, ఇది ప్రభుత్వానికి ఇచ్చిన సూత్రాలు, రాజ్యాంగం అందరికీ ఇవ్వలే కదా. ఇప్పుడు రాజ్యం కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చింది. ప్రైవేట్ సంస్థలు ఉంటాయి, ఇప్పుడు ప్రైవేట్ సంస్థలు స్త్రీ పురుషుడు ఇద్దరు సేమ్ పని చేస్తారు, అందుకే ఇద్దరు సేమ్ శాలరీ ఉంటుందా? ఉండదే, అది ప్రైవేట్ సంస్థ ఇష్టం. సో ఇప్పుడు ఇవన్నీ కూడా రాజ్యాంగం ఎవరికి చెప్తుంది? ప్రభుత్వానికి చెప్తుంది. ప్రజలకు నువ్వు తగిన ఎంతో కొంత ఉపాధి కల్పించు, సంపద ఒక చోట కేంద్రీకృతం కాకుండా చూడు అని రాజ్యాంగం ప్రభుత్వానికి చెప్తుంది. అది చేయడం ప్రభుత్వాల ఇష్టం, అవునా? ప్రభుత్వానికి చెప్తుంది. ఇప్పుడు ప్రభుత్వ ఆఫీసులలో ప్రభుత్వంలో పనిచేసే ఉద్యోగులు ఎవరైతే ఉంటారో ఆ ఉద్యోగులకు స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం ఏమని చెప్తుంది. ఎస్, అది ఇంప్లిమెంట్ అవుతుంది మనకి. ఇక్కడ ప్రైవేట్ సంస్థలు ఇంప్లిమెంట్ అవుతలేదు అనే విషయం మనకు తెలుసు. మరి కోర్టుకి వెళ్ళి అడగచ్చంటే అడగరాదు. ఎందుకు? ఆర్టికల్ 37 గుర్తు రావాలంటే మనకు ఆర్టికల్ 37 గుర్తు రావాలి. ఎందుకు? ఆర్టికల్ 37 ఏం చెప్తుంది మనకు? ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ లేవు. ఆదేశిక సూత్రాలు ఏం లేవు సార్? న్యాయ సంరక్షణ లేవు. అంటే వాటిని అమలు చేయడమా చేయకపోవడం ఎవరి ఇష్టము? ప్రభుత్వాల ఇష్టం. ప్రభుత్వాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నా. ప్రభుత్వాల ఇష్టం మీద ఆధారపడి ఉంటుందని చెప్తుంది. అందుకని సో మన ప్రజెంట్ అయితే ప్రభుత్వ సంస్థలలో ప్రభుత్వ ఉద్యోగులకు స్త్రీ పురుషులకు సమాన పనికి సమాన వేతనం అయితే ఉంది, లేదంటారా? ఉంది. తర్వాత కార్మికులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ, కార్మికులు కానీ స్త్రీలు కానీ పురుషులు కానీ, ఇంకా చెప్పాలంటే బాలబాలికలు కూడా రాసుకోవచ్చు. బాలబాలికలు. సో మేజర్గా అయితే 3 కార్మికులు, స్త్రీలు, పురుషులు.
సో కార్మికులు, స్త్రీలు, పురుషులు, బాలబాలికలు వారి యొక్క శారీరక దారుఢ్యానికి మించి, వారి యొక్క శారీరక దారుఢ్యానికి మించి పనులు అప్పగించరాదు. అంటే ఒక కార్మికుడు కానీ, ఒక స్త్రీ కానీ, ఒక పురుషుడు కానీ శారీరకంగా అతను ఎంతనైతే పని చేయగలుగుతాడో అతనితో అంతే పని చేయించుకోవాలి. అతని యొక్క శారీరక దారుఢ్యానికి మించి, అతని యొక్క శరీరానికి బరువుకు మించి నువ్వు అతనితో పని చేసుకోరాదు. సో ఒక వ్యక్తి కొంతమంది 50 కిలోల బియ్యం బస్తా మోయగలుగుతారు, కొంతమంది 25. నువ్వు ఖచ్చితంగా 200 కిలోల బియ్యం బస్తా ఖచ్చితంగా నువ్వు మొయ్యాలంటే తన యొక్క శారీరక దారుని మించి నువ్వు పని అప్పగిస్తున్నావు. సో ఇక్కడ ప్రభుత్వం కూడా వారితో పని చేసుకునేటప్పుడు కూడా వాళ్ళ యొక్క శారీరకంగా ఎంతైతే పని చేయగలుగుతారో, ఎంతైతే వారితో సాధ్యమవుతుందో, సో దాన్ని బేస్ చేసుకొనే వారితో నువ్వు పని చేయించుకోవాలి. కానీ వాళ్ళకు మించి వాళ్ళు చేయలేనంత పని కూడా నువ్వు చేయించుకుంటే అది తప్పు అని చెప్పేసి చెప్తుంది. అవునా? ఏది 39E అనేది, 39E అనేది. నెక్స్ట్ మరి 39F, ఇది బాలబాలికల అభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించాలి. బాలబాలికల అభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించాలి. బాలబాలికల అభివృద్ధికి తగిన అవకాశాలు కల్పించాలి. ఇంకా చెప్పాలంటే బాల్యంలో, యవ్వనంలో, వృద్ధాపంలో శ్రమ దోపిడీకి గురి కావద్దు. 39Fలోనే ఇంకో పాయింట్ మనం చెప్పుకుని ఇంకా డీటెయిల్గా మాట్లాడుకుంటే బాల్యంలో యవ్వనంలో కూడా వృద్ధాపం తీసేయచ్చు. మనకి ఇక్కడ వృద్ధాపం, ఎందుకంటే వృద్ధాపంలో మనకి శ్రమ దోపిడీ ఎక్కువ ఉండదు కాబట్టి. సో ఎందుకంటే మేజర్గా ఇది బాలబాలికల అభివృద్ధికి సంబంధించి కాబట్టి బాల్యంలో, యవ్వనంలో శ్రమ దోపిడీ గురి కాకుండా చూడాలి. అంటే శ్రమ దోపిడీ గురి కాకుండా చూడాలంటే ఇక్కడ ఎవరు చూడాలి? ప్రభుత్వాలు చూడాలి. శ్రమ దోపిడీకి గురి కాకుండా ఎవరు చూడాలి? ప్రభుత్వాలు చూడాలని చెప్తున్నాము. అయితే ఈ 39F అనేది రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు సార్. సో రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 39A ఉంది, B ఉంది, C ఉంది, D ఉంది, E ఉంది, కానీ 39F అనేది లేదు. సో ఈ 39F అనేది మనకి ఎప్పుడు వచ్చింది అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చారు. సో ఈ 39F అనే ఆర్టికల్ ఏదైతే ఉందో, ఈ 39F అనే ఆర్టికల్ ఏదైతే ఉందో ఇది 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో దీన్ని చేర్చడం జరిగింది, 39F. తర్వాత 39A. చూడండి ఇక్కడ గమనించండి, 39 స్మాల్ ఏ సార్, ఇది 39A అని చెప్తుంది. సో 39A ఇక్కడ ఏం చెప్తుంది అంటే ఇది కూడా ఎప్పుడు వచ్చిందంటే ఇది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో వచ్చింది. సో 39A అనేది కూడా 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో దీన్ని చేర్చారు. అంటే 39A అనేది కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు. 39A అనేది కూడా రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు లేదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. సో 39A ఏం చెప్తాను సింపుల్గా చెప్పాలంటే పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి సార్. ఏం చెప్తుందంటే పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి. సో పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పి ఆర్టికల్ సార్. అంటే భారతదేశంలో పేదవాళ్ళు కూడా ఉంటారు కదా మరి. సో చదువుకునే వాళ్ళు ఉంటారు, న్యాయస్థానం ఎక్కడ ఉంటుందో వారికి తెలియదు, కానీ వాళ్ళకి అన్యాయం జరిగింది. మరి అలాంటి వారికి న్యాయం చేకూర్చాలి కదా, అంటే అది ప్రభుత్వాలు తీసుకోవాలి, అది ప్రభుత్వాల యొక్క బాధ్యత. అంటే డబ్బున్న వాడికి న్యాయము, డబ్బులకు న్యాయం లేదు, వాళ్ళకి న్యాయస్థానం ఎక్కడో తెలియదు, లాయర్ ఎవరో తెలియదు, కోర్టుకి వెళ్ళాలో తెలియదు. కాబట్టి సో అలాంటి వారు కూడా భారతదేశంలో ఉంటారు కాబట్టి, పేదవాళ్ళు ఉంటారు కాబట్టి. సో భారతదేశంలో అందరు ధనికులు కాదు కాబట్టి, సో పేద ధనిక 2 రకాల వ్యక్తులు ఇక్కడ ఉంటారు కాబట్టి, సో 39A ప్రకారం ఇక్కడ ఏం చెప్తుంటే పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలి, పేదలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందించాలని చెప్పి ఆర్టికల్ 39A. ఇది ఎప్పుడు వచ్చిందంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో చేర్చడం జరిగింది. ఇది 42 అమెండ్మెంట్ యాక్ట్. సో అందుకే చూడండి ఇక్కడ 39 సంబంధించిన గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. ఎందుకంటే 39 స్మాల్ A, B, C, D, E, F కూడా ఉంది కాబట్టి, అండ్ 39A అనేది కూడా ఇక్కడ ఉంది కాబట్టి. ఓకేనా? సో అందుకే గమనించండి, ఇక్కడ ఈ ఆర్టికల్ చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. స్మాల్ క్యాపిటల్ అడిగినా గమనించాలి. 39A వేరు, 39
స్మాల్ ఏ క్యాపిటల్ ఏ రెండు కూడా వేరు వేరు అంటున్నాం. దాని తర్వాత ఆర్టికల్ 40. సో ఆర్టికల్ 40 ఒకటే చెప్తుంది సార్ మనకి ఇక్కడ గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి చెప్తుంది. దేనికి సంబంధించి అంటే గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. ఏర్పాటు గురించి తెలియజేస్తుంది. గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ 40. గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలియజేసే ఆర్టికల్ ఏంటంటే ఇక్కడ 40 సార్. అంటే రామరాజ్యం, గ్రామాలు బాగుపడితే రాజ్యం బాగుపడుతుంది. గ్రామ స్వరాజ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటాడు, గ్రామ స్వరాజ్ గురించి చెప్పే ఆర్టికల్ ఏది అంటాడు. సో గ్రామ స్వరాజ్ స్థాపన గురించి చెప్పే ఆర్టికల్ 40 అట్లా అడిగిన. గ్రామ స్వరాజ్ స్థాపన గురించి తెలియజేసే ఆర్టికల్ అంటే 40. సో గ్రామాలు బాగుపడితే రాజ్యం బాగుపడుతుంది, రాజ్యం బాగుపడితే దేశం బాగుపడుతుంది అనే విషయం అనమాట. ఓకేనా. అందుకే మనకి ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా గ్రామ పంచాయతీలు ఉన్నాయి లేవా, ఉన్నాయి. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలు లేవు. ఇక్కడ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పేసి మనకు రాజ్యాంగంలో రాశారు. కానీ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయలేదు. వాస్తవానికి గ్రామ పంచాయతీని ఏర్పాటు చేయలేదు. సో తర్వాత మనకు బలవంతరాయ్ మెహతా కమిటీ యొక్క సిఫార్సుల మేరకు, అశోక్ మెహతా కమిటీ యొక్క సిఫార్సుల మేరకు, అవునా, ఎల్ఎం సింఘ్వి కమిటీ, మనకి ఇవన్నీ కూడా ఇక్కడ స్థానిక సంస్థల టాపిక్ ఇక్కడ వస్తాయి. జస్ట్ ఇక్కడ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, గ్రామ పంచాయతీల ఏర్పాటు అనే ఒక అంశాన్ని గుర్తుపెట్టుకోండి. గ్రామ పంచాయతీల ఏర్పాటు అనే ఒక అంశాన్ని మాత్రం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోండి. దెన్ రిమైనింగ్ మ్యాటర్ అంతా కూడా ఇక్కడ స్థానిక సంస్థలు అనే టాపిక్ ఇక్కడ మాట్లాడుకుంటాం. లోకల్ బాడీస్, స్థానిక సంస్థల టాపిక్ కూడా మాట్లాడుకుంటాం. అంటే 73వ రాజ్యాంగ సవరణ 1992, 74వ రాజ్యాంగ సవరణ 1992, పంచాయతీ రాజ్ వ్యవస్థను ప్రారంభించిన మొదటి రాష్ట్రం రాజస్థాన్ అని, రెండవ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని, మండల పరిషత్తును ఏర్పాటు చేసుకున్న మొదటి రాష్ట్రం కర్ణాటక అని, రెండవ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అని. అసలు బలవంతరాయ్ మెహతా కమిటీ ఎందుకు ఏర్పడింది, అశోక్ మెహతా కమిటీ ఎందుకు ఏర్పడింది, వీళ్ళు ఎలాంటి సిఫార్సులు ఇచ్చారు, ఏ కమిటీ యొక్క సిఫార్సుల మేరకు పంచాయతీరాజ్కు రాజ్యాంగ హోదా కల్పించడం, ఎల్ఎం సింఘ్వి కమిటీ యొక్క సలహాల మేరకు, రాజ్యాంగ హోదా కల్పించడం. ఇలా పూర్తి స్థాయి సమాచారాన్ని మనం ఎక్కడ ఇస్తామంటే స్థానిక సంస్థల కాడ ఇవ్వడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ రామరాజ్యమే అని మాకు గుర్తుపెట్టుకోండి, లేదా గ్రామ స్వరాజ్ గుర్తుపెట్టుకోండి, లేదా సింపుల్గా చెప్పండి గ్రామ పంచాయతీ ఏర్పాటు గురించి తెలియసే ఆర్టికల్ లేదండి 40 అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అందుకంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత ఏర్పాటు వేయలేదు. ఎందుకు, ఇక్కడ ఉంది, ఇది ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఇక్కడ ఉంది ఆదేశిక సూత్రాల్లో ఉంది. ఎందుకంటే ఆదేశిక సూత్రాలు ఉన్న వాటిని ఏర్పాటు చేయవచ్చు, లేదా చేయకపోవచ్చు. ఓకేనా. ఎందుకంటే ఎవరి మీద ఆధారపడి ఉంటాయి, ప్రభుత్వాల మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రభుత్వాలు అమలు చేయలేదు. సో తర్వాత రాజ్యాంగంలో చేర్చి తర్వాత వీటిని ఇప్పుడు అమలు చేసుకుంటాం. ఇప్పుడు 3 అంచెల పంచాయతీ రాజ్ అని చెప్పేసి, అవునా, అది మనకి ఎక్కడ స్థానిక సంస్థల టాపిక్ ఇక్కడ మాట్లాడుకుంటాం. రెండోది మనకు అది గ్రూప్ 2 కంటే పంచాయతీ సెక్రటరీ లాంటి ఎగ్జామ్స్లో మనకు స్థానిక సంస్థల టాపిక్ చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ గ్రూప్ 2లో మనకు స్థానిక సంస్థలు చాలా తక్కువ అన్ఇంపార్టెంట్, కానీ పంచాయతీ సెక్రటరీ లాంటి ఎగ్జామ్లో మనకు స్థానిక సంస్థలు చాలా వెయిటేజ్ ఉన్న ఏరియా అన్నమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా ఆర్టికల్ 40కి సంబంధించిన సమాచారం.